వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే స్టాక్ మార్కెట్ సంబంధించి బేసిక్స్ అయితే మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, ముందుగా వచ్చేసి మనకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, దీన్ని ఎవరు రన్ చేస్తారు, ఇది ఎలా రన్ అవుతుంది ఏందనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ యొక్క షేర్స్ని అమ్మడం కానీ కొనడం కానీ ఈ స్టాక్ మార్కెట్లో మొత్తం జరుగుతుంది అన్నమాట. దీన్ని ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని ఇక్కడ ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ని కొని మనం లాభం వచ్చినప్పుడు మళ్ళీ అమ్ముకోవడాన్ని మనం ఇక్కడ స్టాక్ మార్కెట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. దీన్ని ఎవరు రన్ చేస్తారంటే ఇది వచ్చేసి మనకు ఎస్సీబీఐ కింద మనకి ఇది వచ్చేసి అయితే మానిటరింగ్ అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని బ్యాంకులకు కలిపి ఒక రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు కొన్ని ఆటోస్ ఉన్నాయి, ఆటోస్ అన్నిటి కలిపి ఒక ఆటో యూనియన్ ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ సంబంధించి సేబీ ఉంటుంది. సేబీ అన్ని కూడా సంబంధించిన అన్ని కూడా చూస్తుందన్నమాట. మనకి ఇందులో ఇండియాలో మనకి వచ్చేసి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అని చెప్పేసి రెండు ఎక్స్చేంజ్లు ఉంటాయి. వీటి ద్వారానే మనం ఆ కంపెనీ సంబంధించి స్టాక్స్ కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ రెండింటి ద్వారానే మనం కంపెనీస్ యొక్క షేర్స్ని కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది. ఇప్పుడు బిఎస్సిలో ఉన్న కంపెనీస్, ఎన్ఎస్సిలో కంపెనీస్ కొన్ని మ్యాక్స్ 90% అందులో ఇందులో రెండిట్లో ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఓన్లీ బిఎస్సిలో మాత్రమే ఉంటాయి. సో వాటి గురించి పక్కన పెడితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్స్ అంటే ఏంటి, షేర్స్ అసలు కంపెనీస్ వాళ్ళు ఎందుకు అమ్ముతారు, ఎందుకు మనం కొంటాము ఏందనేది ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడు ఒక కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీసీఎస్ అనే ఐటీ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. అది ఎస్టాబ్లిష్ చేసి ఒక 5-6 ఇయర్స్ అయింది. దానికి మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి, మంచిగా ఇన్కమ్ వచ్చింది, లైక్ ఎంప్లాయీస్ కూడా పెరిగారు. సో దాన్ని బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక బెంగళూరులో, చెన్నైలో అలా బ్రాంచెస్ని ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు, ఆపరేషన్స్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ కంపెనీ యొక్క ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కింద వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు మనకు కొన్ని షేర్స్ అయితే మార్కెట్లో రిలీజ్ చేసి ఆ షేర్స్ ద్వారా మనం కొనుక్కుంటాం కదా, మనం కొనుక్కున్న డబ్బును వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు చెన్నైలో, బెంగళూరులో వాళ్ళు ఆఫీసెస్ ఓపెన్ చేసుకొని బిజినెస్ని ఎక్స్చేంజ్ చేస్తారనమాట. సో ఇదంతా ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఇదంతా దీని ద్వారా జరుగుతుందంటే ఐపీఓ ద్వారా జరుగుతుంది. దీని గురించి అయితే మేము తర్వాత వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం మనీ ఎలా సంపాదిస్తాము అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఆ టీసీఎస్ అనే కంపెనీ సంబంధించి మార్కెట్లోకి షేర్స్ అయితే అమ్ముతుంది కదా, మనం దాన్ని ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ కొనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాక్ వచ్చేసి 50 రూపీస్ ఉందనుకోండి, మనం ఒక 70 రూపీస్ వెళ్ళిందాక దాన్ని మనం సేల్ చేస్తాం, అంటే అమ్ముతాం అన్నమాట. ఇక్కడ మనం కొనడాన్ని బై అంటాము, అమ్మడాన్ని సెల్ అంటాం అన్నమాట ఈ స్టాక్ మార్కెట్లో. సో 50 రూపీస్ ఉన్నప్పుడు మనం షేర్ కొనుక్కుంటాము, 70 రూపీస్ ఉన్నప్పుడు దాన్ని అమ్మేస్తాం. అంటే 100 షేర్లు కొనుక్కున్నప్పుడు 100 ఇంటూ 50 5000 పెట్టి షేర్స్ కొన్నాం అనుకోండి, మనకు అది 7000 అవుతుంది. 7000కి అమ్మేసినప్పుడు మనకు అక్కడ ఒక 2000 అనేది ప్రాఫిట్ వస్తుంది. సో స్టాక్ మార్కెట్ అంతా కూడా ఇలానే జరుగుతుంది. అంటే ఇంకా దీంట్లో చాలా ఉంటాయి, షేర్స్ అమ్మడం, కొనడము, ఇంట్రాడే ట్రేడింగ్ అని, ఆప్షన్ ట్రేడింగ్ అని చాలా ఉంటాయి. ప్రస్తుతానికి అయితే నేను నార్మల్గా బేసిక్స్ చెప్తున్నాను. సో కొన్ని కంపెనీస్ ఇప్పుడు మనం షేర్స్ కొన్ని అట్లనే కొంతమంది 6 నెలలు, సంవత్సరం అట్లనే హోల్డ్ చేసి పెడతారు. అలాంటప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే డివైడెండ్స్ కింద కొన్ని అమౌంట్ అయితే ఇస్తుంది. అంటే ఒక షేర్కి 1 రూపీ అని, ఒక షేర్కి 5 రూపీస్ అని కంపెనీని బట్టి కొన్ని డివిడెండ్ కూడా ఇస్తుంది. అంటే కంపెనీ మంచి లాభాలు వచ్చినప్పుడు, కంపెనీకి మంచి అమౌంట్ వచ్చినప్పుడు అలా కూడా వాళ్ళ అమౌంట్ అనేది మనకి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి అయితే రిలీజ్ చేస్తుంది. మరి స్టాక్ మార్కెట్స్ సంబంధించిన ప్రైజెస్ ఇప్పుడు గో అప్ డౌన్ అంటే ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి అంటే, ఇప్పుడు మనం ఒక కంపెనీ తీసుకున్నాం అనుకుంటే ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్, ఇన్వెస్టర్ ఎక్స్పెక్టేషన్స్, ఎకనామిక్ న్యూస్, సప్లై అండ్ డిమాండ్, ఇంట్రెస్ట్ రేట్స్, ఇవన్నీ బేస్ చేసుకొని ఆ కంపెనీ అనేది
అప్ డౌన్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, టీసీఎస్ఏ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన టీసీఎస్కు ఒకటే నెలలో ఒక 10-20 ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి, ఆ న్యూస్ బయటకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు చాలామంది, ప్రాజెక్ట్స్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అందరూ ఆ కంపెనీ యొక్క షేర్స్ని కొనడం జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఆ కంపెనీ షేర్స్ ప్రైస్ అనేది పెరుగుతుంది. లేదు అప్పుడు వచ్చిన ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ బ్యాడ్ న్యూస్ కూడా వస్తుంది. అదే టీసీఎస్ ఒకటే కంపెనీలో లైక్ ఒకటే మంత్లో 10 ప్రాజెక్ట్స్ పోగొట్టుకుంది అనుకోండి, క్యాన్సిల్ అయిపోయాయి అనుకోండి, అదే న్యూస్ బయటకు వచ్చింది అనుకోండి. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ షేర్స్ యొక్క ప్రైస్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇది కూడా న్యూస్ని బట్టి కూడా మనకు మార్కెట్లో ఆ షేర్స్ ప్రైస్ వచ్చేసి పెరగడము తగ్గడం అనేది జరుగుతుంది. మరి దీన్ని ఎవరు ఎక్కడ ట్రేడ్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్కడ ట్రేడ్ చేయాలనేది ఎన్ఎస్సి అండ్ బిఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మనమైతే షేర్స్ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. మరి వీటికి కొన్ని ప్లాట్ఫామ్స్ కావాలి కదా, మరి మనం ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలంటే మనకు చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి. గ్రో అని, జీరో అని, ఏంజిల్ వన్ అని, కొటక్ నియో అని, ఒక 20+ బ్రోకరేజెస్ అయితే మనకు ఉన్నాయి. దీని గురించి అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఏ ప్లాట్ఫామ్స్ మంచిది, ఎందులో కొనాలి ఏందనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు వాట్ ఆర్ ద రిస్క్, అది మీకు చెప్పాను కదా, రిస్క్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పా కదా. కంపెనీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఓకే, కంపెనీ షేర్స్ పెరిగితే మనకు లాభాలు వస్తాయి. ఒక్కొక్కసారి కంపెనీస్ పర్ఫార్మెన్స్ బాగాలేదనుకోండి, ప్రాజెక్ట్ కోల్పోవడము, ఆర్డర్స్ క్యాన్సిల్ అవ్వడము, లాసెస్ రావడము, ప్రాఫిట్స్ ఇలాంటప్పుడు కూడా షేర్స్ అనేది ప్రైస్ అనేది తగ్గుతుంది. అలాంటప్పుడు కూడా మనం రిస్క్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హూ పార్టిసిపేట్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అండి. ఇందులో ఏంటంటే డిఐఏ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటారు, ఎఫ్ఐఐఏ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటారు. సో డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా, ఎవరైనా వాళ్ళందరూ కూడా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కిందకి వస్తారు. ఫారెన్ అంటే యూఎస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎఫ్ఐఐ కిందకి వస్తారు. చూడండి, ఇందులో ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ లైక్ అంటే మనలాంటి వాళ్ళు, అంటే 5 షేర్లు, 10 షేర్లు, 100 షేర్లు కొనే వాళ్ళని ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే బ్యాంక్స్, హెడ్జ్ ఫండ్స్, కొన్ని ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, కొన్ని ఎంటీఎఫ్స్, కొన్ని వాళ్ళు ఏంటంటే ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొన్ని కంపెనీస్లలో, వాళ్ళని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ఫోకస్ అంటే జస్ట్ అంటే పొద్దున వచ్చేసి సాయంత్రం వెళ్ళిపోయే వాళ్ళని ట్రేడర్స్ అంటారు అనమాట. అంటే పొద్దున కొనుక్కుంటారు, సాయంత్రానికి అమ్మేస్తారు. మార్కెట్ పొద్దున 9:15కి ఓపెన్ అవుతుంది కదా, 9:30కి అట్లా కొనుక్కుంటారు, మళ్ళీ 3:30కి క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ 3:30 లోపల అమ్మేస్తారు షేర్స్. అలాంటి వాళ్ళని ట్రేడర్స్ అంటారు అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే ఫండ్స్ నేను చెప్పాను కదా, మ్యూచువల్ ఫండ్స్ అని, ఎంటీఎఫ్స్ అని చాలా ఉంటాయి. సో వాళ్ళు లాంగ్ టర్మ్ 1 year, 2 years, 5 years, 10 years అట్లా హోల్డ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని కూడా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటారు. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు ద స్టాక్ మార్కెట్, అంటే స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చామంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేసి మనకైతే బేసిక్స్ అయితే తెలియాలండి. బేసిక్స్ తెలియకుండా మీరు ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఆ కంపెనీకి సంబంధించి ఏ విషయం మీకు తెలియకుండా ఇన్వెస్ట్ అయితే చేయకూడదు. ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కూడా కొంచెం స్మాల్ అమౌంట్తోని మీరైతే ఇన్వెస్ట్ చేసుకోండి. ఫస్ట్ నేర్చుకోండి అసలు స్టాక్ మార్కెట్ ఏంటిది, అసలు అది ఎలా రన్ అవుతుంది, అసలు కంపెనీస్లో ఏమేమి ఉంటుంది, ఎప్పుడు పెరుగుతాయి స్టాక్స్, ఎప్పుడు తగ్గుతాయి, ఏంటిది అనేది కూడా నేర్చుకున్న తర్వాతనే మీరైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారు అంటే, ఒక లక్ష ఉందనుకోండి, ఆ ₹1,00,000 ఒకటే కంపెనీలో పెట్టకూడదు అనమాట. ఒక 4-5 కంపెనీస్ ఎంచుకోండి, అనలైజ్ చేయండి. ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క కంపెనీ తీసుకొని ఒక దాంట్లో 20,000, ఒక దాంట్లో 20,000 అట్లా మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటే కంపెనీలో అయితే టోటల్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు 5 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఒక కంపెనీలో లాస్ వచ్చినా మిగతా 4 కంపెనీస్లో లాభం అనేది వస్తుంది. సో ఇదన్నీ కూడా చూసుకోండి.